ఇవాల్టి ముఖ్యాంశాలు. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల. జైలు నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన అల్లు అర్జున్. అక్కడి నుంచి నివాసానికి చేరుకున్న బన్నీ. నేడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు. హాజరు కానున్న సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సాయంత్రం 4:30 వేడుకలు ప్రారంభం. పరారీ వార్తలపై స్పందించిన మంచు మోహన్ బాబు, నేనెక్కడికి పారిపోలేదని వెల్లడి. తాను ఇంట్లో చికిత్స పొందుతున్నానని, ముందస్తు బెయిల్ ను కోర్టు తిరస్కరించలేదని వ్యాఖ్య. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి అస్వస్థత. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో అద్వానీకి చికిత్స. జర్నలిస్ట్ రంజిత్ మీద దాడి ఘటనపై మనోజ్ క్లారిటీ. నిస్సహాయ స్థితిలో నేను మీడియాని లోపలికి తీసుకెళ్లానని వ్యాఖ్య. మా ఇంట్లో నన్ను అనుమతించకపోవడంతోనే మీడియా ప్రతినిధులను వెంట పెట్టుకుని తీసుకెళ్లా. లోపలికి వెళ్లాక తనపై దాడి జరిగిందని వెల్లడి. ఈ ఘటనలో మీడియా వారి తప్పు లేదని మంచు మనోజ్ ప్రకటన. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు. గురుకులాల్లో నాణ్యమైన ఆహారం పెట్టాలని హరీష్ రావు డిమాండ్.